మారే విలువలు. ఈ కథను రచించిన వారు బివి రమణరావు గారు. ఈ కథ వనితా జ్యోతిలో 1995లో ప్రచురితమైంది. కొడుకు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం రామబ్రహ్మం గారు చదువుకుని బల్ల మీద పడేసి మళ్ళీ పుస్తకం చదవడంలో లీనమైపోయారు. ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అంటూ వచ్చిన భార్య పార్వతమ్మ గారు ఆయన నిర్లిప్తంగా అందించిన ఉత్తరం అందుకుని దస్తూరి అమెరికా అడ్రస్ చూసి చిన్న కొడుకు కృష్ణ దగ్గర నుంచని గ్రహించి, ఏం రాశాడు, రాయడానికి కొత్త విశేషాలు ఏముంటాయిలేండి, వెళ్ళి నెల్లాళ్ళు అవ్వలేదు, వారం రోజుల క్రితం ఫోన్ కూడా చేశాడు అంటూనే ఉత్తరం విప్పి చదువుకుంటూ ఆ ఉత్తరంలో కొడుకుని చూస్తున్నంత తన్మయత్వం పొందింది. ఉత్తరం చదువుకున్నాక ఆవిడ అనుకుంది, ఈయన ధోరణే అంతా, వాడు అమెరికా వెళ్ళడం ఈయనకిష్టం లేదు, మాతృదేశం, మాతృభాష, భారతీయ సంస్కృతి అంటూ లెక్చర్లు ఇవ్వడం మొదట్నుంచి అలవాటు. ఇక్కడ ఐఐటిలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. అమెరికాలో ఉన్న 3 యూనివర్సిటీలు ఫెలోషిప్ ఇస్తామన్నాయి. చదువులు అయిపోగానే 3 ఏళ్లలో తిరిగి వచ్చేస్తానంటున్నాడు. కావాలన్నప్పుడు ఇటువంటి అవకాశాలు వస్తాయా? ఆయన నోరు విప్పి వెళ్ళిరా అనలేదు. తెగించి నేనే, ఆయన ఆశయాలు నమ్మకాలు మనకు కొత్త ఏమీ కాదు, ఆయన నోటితో ఆయన వెళ్ళమనరు, డబ్బు నేనిస్తాను, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో అన్నాను. ఆయన నవ్వుకుని ఊరుకున్నారు. కృష్ణ ఆనందంతో ఎగిరి గంతేశాడు. రామబ్రహ్మం గారు గవర్నమెంట్ ఆఫీసర్గా రిటైర్ అయి 2 సంవత్సరాలైంది. గౌరవంగా కాలక్షేపం చేసుకోవడానికి కావలసిన ఆర్థిక స్తోమత ఉంది. తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ తన చుట్టూ ఉన్న బంధుమిత్రుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే ఆయన కల్పించుకున్న వ్యాపకం. రిటైర్ అయినప్పటి నుంచి రోజు సాయంత్రం 5:30కి బయలుదేరి నడిచి పార్కుకు వెళ్ళడం, అక్కడ స్నేహితులతో ఓ అరగంట కబుర్లు చెప్పి 7ంటికల్లా తిరిగి రావడం పరిపాటి. ఆ రోజు ఉదయం కాలి జోడు తెగిపోయింది. తనే నడిచి వెళ్ళి వీధి చివర ఉన్న జోళ్ల షాపులో కుట్టించుకుందామని జోళ్లు సంచిలో పెట్టుకుని బయలుదేరుతుంటే అది చూసిన పెద్ద కొడుకు చంద్రం సంచి లాక్కుని రిపేర్ చేయించి సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పుడు తెస్తానన్నాడు. అప్పుడే 5:15 అయింది. వాడు రాలేదు. వాడికి జ్ఞాపకం ఉండాలి, టైం ఉండాలి, రిపేర్ అవ్వాలి, తేవాలి. ఇవాళ వాకింగ్ యోగం ఉందో లేదో. వాడు తేకపోయినా ఆశ్చర్యం లేదు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పొద్దున్న వెడితే సాయంత్రానికి కానీ రాడు. ఇంటి బాధ్యతలన్నీ వాడే మోస్తున్నాడు. వాడికి 30 ఏళ్ళు వస్తున్నాయి. గత 4 ఏళ్ల పట్టి పెళ్లి తలపెట్టినప్పుడల్లా ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. వాడికి వాడి అక్కయ్య అంటే ప్రాణం. దాని కాపరంలో ఒడిదుడుకులు, అల్లుడి అలకలు, గొంతెమ్మ కోరికలు, ఒక అబార్షను, 2 సిజేరియన్ కాన్పులు, నా బ్లడ్ ప్రెషర్ రోగం, నిరుడొచ్చిన హార్ట్అటాకు, ఎప్పటికప్పుడు ఏదో సమస్యలతో వాడి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. చిన్నాడు కృష్ణ చదువు మద్రాసులో. చదువు పూర్తయింది. ఇక్కడే ఉద్యోగం చూసుకుని కాస్త చంద్రానికి సాయంగా ఇంటి బాధ్యతలు పంచుకుంటాడు అనుకుంటే దేశాన్నే విడిచిపెట్టిపోయాడు. డబ్బు, హోదా, అధికారం మీద ఉండే వ్యామోహం ముందు మమకారాలు, అనుబంధాలు నిలుస్తాయా? పుత్రా, వెళ్ళు, డబ్బు సంపాదించు, డబ్బుకి మించిన పరమార్థం లేదు అని కన్నతల్లే మంత్రోపదేశం చేస్తుంటే ఇది కాలమహిమ కాక మరేమిటి? ఇంత చిన్న వయసులోనే అంత డబ్బు, ఆ జీవనశైలి, స్థాయి, రుచి చూస్తే మన దేశమంటే వెగట పుట్టదా? తెలివైన ప్రతివాడు విదేశాలకి పోతుంటే మన దేశం, మన సంస్కృతి గతేమిటి? వీడు తిరిగొస్తాడన్న నమ్మకం లేదు. కష్టసుఖాలు పంచుకోవాలనే సాంప్రదాయానికి కట్టుపడిన ఈ కుటుంబ వ్యవస్థకింక తిలోదకాలే. పాపం, ఈ ఏడైనా చంద్రం పెళ్లి చెయ్యాలి. కారు ఆగిన చప్పుడు, గేటు తీసిన చప్పుడుతో రామబ్రహ్మం గారి ఆలోచనలకు అంతరాయం కలిగింది. చంద్రం చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పి కొత్త జోళ్ల జత రామబ్రహ్మం గారి కాళ్ల ముందర పెట్టి, రిపేర్ చేసినా పనికిరావు, సోల్స్ కూడా అరిగిపోయాయి, ఇవి వేసుకోండి, వాకింగ్కి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నాడు. ఆయన లేచి నిలబడి చంద్రం భుజం మీదో చెయ్యి వేసి జోళ్లల్లో కాళ్ళు పెట్టి తొడుక్కుని సంతృప్తిపడి చంద్రం భుజం ఆప్యాయంగా చరిచారు. పార్వతమ్మ కృష్ణ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చంద్రానికిచ్చింది. అది చదివి, వెరీ గుడ్, నెలకి $1500 అలవెన్స్ ఇస్తారుట, లక్కీ ఫెలో అన్నాడు.
అంటే 45,000 రూపాయలు నెలకన్నమాట అందావిడ భర్తకి వినబడేటట్టుగా. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ స్టాండ్ ఉన్న దంతం పిడి చేతికర్ర తీసుకుని హుందాగా బయటికి నడిచాడు. ఇంకా వాడి భవిష్యత్తులో డాలర్లలో సంపాదన, రూపాయల్లో వాటి విలువ గురించి చేసుకునే వ్యాఖ్యానాలు ఆయన ఊహించగలడు. సాయంత్రం పార్కులో మిత్రులతో పిచ్చాపాటీగా చెప్పుకోవడంలో కొందరు విదేశాల్లో ఉన్న కొడుకులు, కూతుళ్ల తాలూకు సంపాదన, సదుపాయాలు, సరదాలు, సంస్కారం దండకంలాగా పారాయణం చేయడం, తను ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటున్నట్టు నటించి వాళ్ళ అదృష్టాన్ని అభినందించడం ఆయన నిత్య విధుల్లో ఒకటి. చంద్రన్ చూసి చూసి చివరకు నిర్మలని స్కూల్ టీచర్ని పెళ్లాడతానంటే కన్నతల్లి మనస్సు చివుక్కుమంది. కట్నం మీద ఆశమూలంగా కాదు, పెద్ద సంబంధాలు వస్తుంటే ఎంతో గర్వంగా కొడుకు అదృష్టాన్ని గురించి అంచనాలేస్తూ వచ్చింది. భర్తైన తన పక్షాన ఉండి వాదిస్తాడనుకుంటే నిరాశే ఎదురయింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కష్టసుఖాలు తెలుసుకుని సంసార బాధ్యతను పంచుకునే ఇల్లాలు కావాలనుకోవడంలో స్వార్థం కంటే పరమార్థమే ఎక్కువ ఉందని గ్రహించి కొడుకు నిర్ణయానికి తండ్రి సంతోషించాడు. నిరాడంబరంగా పెళ్లి జరిగిపోయింది. కృష్ణ అమెరికా వెళ్ళి ఏడాదే అయింది. ఇంత త్వరలో రావడమంటే ఖర్చు, చదువుకి అంతరాయం, వచ్చినా 10 రోజులైనా ఉండడానికి లేదు. అంచేత కృష్ణ అన్నగారి పెళ్లికి రాలేదు. పెళ్లినాడు నూతన దంపతులకి టెలిఫోన్లో అభినందనలు తెలుపుతూ పెళ్లి తాలూకు వీడియో క్యాసెట్ తనకి పంపమన్నాడు కృష్ణ. పెళ్ళైన 10 రోజులకి అమెరికా నుండి ఇండియా వస్తున్న స్నేహితుడి ద్వారా అందరికీ బహుమతులు పంపాడు. ఎవరు సరిపెట్టుకున్నా పార్వతమ్మ మాత్రం కృష్ణ పెళ్లికి రానందుకు లోలోనే కుమిలిపోయింది. చదువు పూర్తవగానే కృష్ణకు అమెరికా ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించింది. దానికి సాయం అక్కడే పుట్టి పెరిగిన రేఖని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎంత మహోజ్వలమవుతుందో వివరిస్తూ కృష్ణ ఉత్తరం రాశాడు. రేఖ తల్లిదండ్రులు ఇక్కడి వాళ్లే కాని 25 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. 4-5 ఏళ్లకోసారి ఇండియా వచ్చి ఇక్కడి ఆస్తిపాస్తుల్ని కొద్ది కొద్దిగా అమ్మి ఆ డబ్బుని అక్కడికి చేరేసుకుంటూ ఉంటారు. ఈ పరిణామం పార్వతమ్మగారికి అనూహ్యమైంది. చదువు పూర్తి చేసుకు తిరిగి వస్తానంటే పంపేమో, కానీ పెళ్ళంటాడేమిటి అంటూ దిగ్భ్రాంతి చెందింది. అమెరికాలో ఉన్న అమ్మాయిని పెళ్లాడితే వీడింక ఇండియా తిరిగి వస్తాడా? దీనికి భర్త ఒక్కనాటికి ఒప్పుకోరు అనుకుంది. చెట్టంత కొడుకు, బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు. అంతా ఆలోచించుకుని రాస్తే తల్లిదండ్రులుగా తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మంచిది నాయనా అనాలి కాని వద్దన్నా మానేయడని రామబ్రహ్మం గారికి తెలుసు. పెళ్లి మాత్రం ఇండియాలోనే జరగాలని నిర్మలాచంద్రం పట్టుపట్టారు. కృష్ణ వాళ్లను ఒప్పించాడు. నూతన దంపతులకు అనుకూలంగా ఉండేలాగా చంద్రం తమ్ముడి కోసం ఆల్ట్రా మోడర్న్ ఫర్నిషింగ్స్తో బెడ్రూమ్ తయారు చేయించాడు. పెళ్లి, రిసెప్షను ఓ 5 స్టార్ హోటల్లో వైభవంగా జరిగాయి. రేపు పెళ్ళనగా అందరూ అమెరికా నుంచి దిగడం, అక్కడే ఉండడం, ఎప్పుడో పెళ్ళైన దంపతుల్లాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చట్టాపట్టాలేసుకు తిరగడం, యాంత్రికంగా పెళ్లితంతులో పాల్గొనడం, అసలు పెళ్లితంతంతా ఓ గంటకు కుదించడం, పెళ్లికి ముందు దేనికి కొడుకు తనతో సంప్రదించకపోవడం, అన్నిటికీ భర్త తలూపడం, కొడుకు పెళ్లికి తను కేవలం ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోవడం, ఇదంతా పార్వతమ్మ గారికి కొరకబడని కొత్త అనుభవం. పెళ్ళైన తర్వాత కృష్ణ భార్యతోనూ అత్తమామలతోనూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండగా వాళ్ళిక్కడ ఉండడానికి వచ్చిన 10 రోజులు గడువు చూస్తుండగానే గడిచిపోయింది. రక్తమాంసాలు ధారపోసి కనిపించిన తల్లి ఇంత అర్థాంతరంగా కొడుకు తిరిగి వెళ్ళిపోతే ఎంత బాధపడుతుందో తెలిసిన నిర్మల కృష్ణ భార్యతో తిరుగు ప్రయాణం 10 రోజులు వాయిదా వెయ్యమని నిర్బంధించింది. రేఖ ఉండడానికి వీల్లేదు కనుక తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణ 10 రోజులు ఉండడానికి అంగీకరించాడు. దంపతులిద్దరికీ 10 రోజులు ఇంట్లో ఉంచుకుని కృష్ణకిష్టమైన వంటలతో విందు చెయ్యాలనుకుంది పార్వతమ్మగారు. కోడలు వెళ్ళిపోవడంతో సగం ఉత్సాహం అంతరించింది. పోనీ కొడుక్కైనా వండి పెడదామనుకుంటే మర్నాటి నుండే కృష్ణ ఆరోగ్యం దెబ్బతింది. 5 ఏళ్లు అమెరికాలో ఉండి వచ్చిన కృష్ణకిప్పుడు ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, ఈ తిండి, ఈ వాతావరణం పడవన్న మాట పార్వతమ్మకి తెలియదు.
విందు భోజనం మాట దేవుడెరుగు. కృష్ణకు లంకణాల్లో సేవ చేసి పద్యం పెట్టి పంపడమే గగనమైపోయింది. పార్వతమ్మ అమాయకత్వానికి రామబ్రహ్మంగారు తనలో తనే నవ్వుకున్నారు. 3 ఏళ్ల చదువు కోసం వెళ్ళి 5 ఏళ్ళు అక్కడ ఉండడం చూశాక కొడుకు ఆశయాలు ఆకాశాన్ని అంటుతున్నాయని గ్రహించాడు. కృష్ణ జీవితం అమెరికాలో ఎంత జ్వాజ్వలమానంగా ఉందో టెలిఫోన్ ద్వారానో అక్కడి నుంచి పంపించే ఆడియో వీడియో క్యాసెట్ల ద్వారానో తెలుస్తూనే ఉన్నాయి. అయితే రాను రాను పార్వతమ్మ గారికి అవి చూసి వినే ఆసక్తి కూడా సన్నగిల్లింది. మీరందరూ ఇక్కడికి రండి, టికెట్లు నేనే కొని పంపుతాను. ఇక్కడ మీరు ఉండడానికి తిరగడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను అంటూ కృష్ణ చాలాసార్లు రాశాడు. తనకు కావలసింది అమెరికా కాదు, తమ కలలుగన్న కొడుకు దగ్గర నుంచి ఆశించిన ఆప్యాయత. అక్కడికెళ్ళినా అది దొరుకుతుందన్న నమ్మకం లేదు. తల్లిగా ఆమె ప్రేమస్వరూపిణి. ఆమె అందించేది ఆశించేది ప్రేమే. ఎక్కడ తన ప్రేమకి విలువ లేదో అక్కడ ఆమె నిలవలేదు. చంద్రం కొడుక్కి 2 ఏళ్ళొచ్చాయి. రామబ్రహ్మంగారి ఒళ్ళో కూర్చుని తన పెర్మిషన్ లేకుండా ఆయన వార్తాపత్రిక చదవడంలో నిమగ్నం అవ్వడానికి నిరసనగా ఆ పత్రికని లాక్కుని చింపేయబోతుంటే తన తప్పు తెలుసుకుని వాణ్ణి బుజ్జగించి అందులో బొమ్మలు చూపెడుతూ వాటికి కొత్త అర్థాలు కల్పించి వ్యాఖ్యానిస్తున్నాడు. నిర్మలొచ్చి మామగారి ఒళ్ళోంచి పిల్లాణ్ణి చేతుల్లోంచి పేపర్ని తీసుకుని పక్కన పెట్టి తను తెచ్చిన టాబ్లెట్టు కాఫీ కప్పు చేతిలో పెట్టింది. తనకి సింహాసనానికి లోటు లేదని రుజువు చేయడానికి పిల్లాడు వెళ్ళి అమాంతంగా బామ ఒళ్ళోకి గెంతాడు. ఆ ఊపుకి ఆవిడ చేతిలో ఉన్న పత్రిక ఎగిరి ఆమడ దూరాన పడింది. వాణ్ణి చేతుల్లోకి తీసుకుంటూ ఈరోజు సాయంత్రం 7:30 వరకు సప్తమి తిథి, పైగా గురువారం, రేఖకి పురుడొచ్చే టైమే, మరి టెలిఫోన్ రావాలి అంటూ పార్వతమ్మగారు కొంచెం గట్టిగానే గొణుక్కుంది. తన గంటల పంచాంగం ప్రపంచవ్యాప్తంగా కాలమానానికి అన్వయిస్తుందన్నట్టు. నిన్న సాయంత్రం నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశారు. 12 గంటల్లో పురుడొస్తుందన్నారు. మీరు చెప్పిన గడువులో తప్పక రేఖ మగపిల్లాడిని కంటుంది. చూస్తూ ఉండండి, 1 గంటలో ఫోన్ వస్తుంది అంది నిర్మల. కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అమెరికన్ సిటిజన్. ఈ దేశం మీద ఈ మనుషుల మీద తల్లిదండ్రులకి లేని మమకారం సంతానానికి ఉంటుందా అన్న భావంతో లాగుంది. రామబ్రహ్మంగారు తనలో తానే నవ్వుకున్నారు. ఏ నోటీసు లేకుండా హఠాత్తుగా గుండెపోటొచ్చి రామబ్రహ్మంగారు పోయారన్న వార్త పోయిన గంటలో కృష్ణకి తెలిసేటప్పటికీ దుఃఖం మాట ఎలాగున్నా చిరాకెత్తిపోయాడు. ఎంతో ముఖ్యమైన పనుల్లో ఊపిరి సలపకుండా మునిగి ఉన్న ఈ సమయంలో ఈ వార్త ఏమిటి? ఇప్పుడు తనేమి చెయ్యాలి? వెంటనే అత్తమామల్ని భార్యని సమావేశపరిచాడు. 5 నెలల చంటిపిల్లని వెంట పెట్టుకుని రేఖ ఇండియాకు రానంది. అవును మరి, ఆ అపరిశుద్ధ పరిసరాల్లో చంటిపిల్ల ఆరోగ్యం గురించి ఆందోళన పడ్డం సబబే. ఇప్పుడు నెత్తిన ఉన్న బాధ్యతల దృష్ట్యా ఎంత వెంటనే బయలుదేరినా అంత్యక్రియలకు అందుకోలేడు. నిజమే, లేటుగా వెళ్ళి ఏం లాభం? మళ్ళీ 12వ రోజు తర్వాత ఉండకూడదు. తండ్రికి సీరియస్గా ఉందని వార్తొస్తే వెళ్ళి పలకరించవచ్చన్న సంతృప్తి అయినా ఉంటుంది. ఇప్పుడైతే కేవలం అమ్మని ఓదార్చడానికి వెళ్ళాలి. అది అన్నయ్య ఎలాగైనా చేస్తాడు. తర్వాత అయితే తీరుబడిగా 10 రోజులు ఉండొచ్చు. అప్పుడు ఆవిడ సంతోషిస్తుంది. ఇలా ఆలోచించి అన్నగారికి ఫోన్ చేసి ఒకసారి గొల్లుమని తర్వాత తను త్వరలోనే వస్తున్నానని కృష్ణ చెప్పాడు. తండ్రి పోయిన 2 నెలలకు కానీ కృష్ణ ఇండియా రావడం కుదరలేదు. వారం రోజుల తర్వాత కృష్ణ తిరుగు ప్రయాణం ప్రసక్తి తెచ్చాడు. పొరుగింటి నుంచి ఎరువు తెచ్చుకున్న వస్తువును త్వరగా తిరిగి పంపడం ధర్మం. అందుచేత ఇంకొన్నాళ్ళు ఉండమని తల్లి కృష్ణను నిర్బంధించలేదు. అమ్మ కూడా కాలంతో పాటు మారింది అని సంతోషించాడు కృష్ణ. కథ సమాప్తం.